హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మనం బాదుషా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో 750 గ్రామ్స్ మైదా తీసుకున్నానండి. అందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టీ స్పూన్ వంట సోడా, కొంచెం నెయ్యి, బాగా మిక్స్ చేయాలండి పిండిని. కొంచెం పెరుగు, ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి. ఫ్రెష్ పెరుగునే యూజ్ చేయండి. ఇది చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి. మెత్తగా కొంచెం వాటర్ చాలా తక్కువ పడుతుంది. నార్మల్గా కలుపుకోవాలి. కొంచెం లేయర్ లాగా కలపాలి పిండిని. మెత్తగా వాటర్ ఎక్కువ పోసి కలపకూడదు పిండిని. ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక ఒక అర్ధగంట మనం ఇట్లా తడి క్లాత్ వేసేసి పిండి నానబెట్టాలి. 750 గ్రామ్స్ పిండికి మనం 750 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాం. షుగర్ మునిగేంత వరకు ఇలా వాటర్ పోయాలి. స్టవ్ వెలిగించి మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసాం. తీగ పాకం రావాలండి. ఈ విధంగా తీగ పాకం రావాలి. ఇప్పుడు కొంచెం ఒక చెక్క లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా పిండిని బాదుషా షేప్లో చేసుకోవాలి. బాగా కాగిన ఆయిల్లో వేయకూడదండి. చాలా మీడియం హీట్ ఉన్న ఆయిల్లోనే ఇవి వేయాలి. మనం ఆయిల్ కొంచెం వేడిగానే స్టవ్ బంద్ చేసేసి ఇవి వేయాలి. ఇవి చిన్నగా మనకి ఇలా పైకి ఇలా ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కొంచెం స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి. ఈ విధంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ ఇలా కలర్ రాగానే మనం వీటిని తీసి పాకంలో వేసుకోవాలి. పాకంలో ఒక 5 నిమిషాలు ఉంచి ఆ షుగర్ సిరప్ అంతా ఇవి పీల్చుకుంటాయి, అంతవరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. 5 మినిట్స్ పాకంలో ఉండగానే తీసి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మన బాదుషాలన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. చాలా మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. ఓకే, ఇలా కాలగానే ఇలా ఒక 5 మినిట్స్ పాకంలో వేసి తీయాలి. ఓకే, ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.